పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. కుటుంబ వ్యవస్థే మూలాధారం దేనికైనా. మరి ఇయాల ఎట్లాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం అనేది ఇయాల చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2 సమాజాన్ని 2 సమాజాన్ని బట్టి పీడిస్తా ఉన్నాయి. ఒకటేమో ఒకటేమో బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజెస్. రెండోదేమో లేట్ మ్యారేజెస్. ఇవి 2 విజృంభిస్తా ఉన్నాయి. సహజంగానే బాల్య వివాహాల వల్ల ఆరోగ్యకరమైనటువంటి సమస్యలొస్తా ఉన్నాయి. సామాజిక సమస్యగా ఉంది. లేట్ వివాహాలు ఇంకొక వైపు ఉన్నాయి. ఈ 2 సమాంతరంగా భారతీయ సమాజాన్ని పట్టి పీడిస్తా ఉన్నాయి. సో, ఆడపిల్లకి సంబంధించి 18 సంవత్సరాలు, మగ పిల్లగాడికి సంబంధించి 21, 22 సంవత్సరాలు పెళ్లి వయసు అని పెట్టారు. సో, ఇది పరిస్థితి. 2019, 21 మధ్య మనం చూసుకున్నప్పుడు చైల్డ్ మ్యారేజ్ 23.3% జరుగుతున్నాయని చెప్పేసి నేషనల్ గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పటికీ ఇంత అభివృద్ధి చెందుతున్నాం అనుకున్నా కూడా 23.3% 2019, 21 లెక్కల ప్రకారం. సో, కొంత తగ్గున్నా కూడా 20% పైగా ఉంటది. ఈ 2019, 21 సర్వే బేస్డ్‌గానే చెప్తున్నాను కాబట్టి వెస్ట్ బెంగాల్‌లో 41.6% పెళ్ళిళ్ళతోనే దేశంలో టాప్‌గా ఉంది. 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో. బీహార్ 40.8 మ్యారేజెస్‌తోని చైల్డ్ మ్యారేజ్‌లో రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 29.3%తోని చైల్డ్ మ్యారేజ్ జరిగే రాష్ట్రాల్లో ఏడో స్థానంలో ఉంది. తెలంగాణ 23.5% పెళ్ళిళ్ళు జరుగుతూ, బాల్య వివాహాలు జరుగుతూ 29 రాష్ట్రాలు 8దో స్థానంలో ఉంది. దేశంలో మనం చూసుకున్నప్పుడు 17.7% మంది మగపిల్లలు యూత్ 21% 21 సంవత్సరాల లోపే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ద్వారా తెలుస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో 21 సంవత్సరాల లోపు చేసుకున్నటువంటి పిల్లలు 16.3% ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 14.5% ఉన్నారు. బీహారు, మధ్యప్రదేశ్, ఇంకా పశ్చిమ బెంగాల్‌లో ఈ లెవెల్స్ ఇంకెక్కువగా ఉన్నాయి. నేషనల్ లెవెల్ కంటే ఇంకెక్కువగా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇటు చైల్డ్ మ్యారేజ్‌కి సంబంధించి ఎందుకు వీళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు అనే దానికి వచ్చినప్పుడు సామాజిక, సామాజిక సమస్యలుంటాయి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆడపిల్ల భద్రతకు సంబంధించిన సమస్య కావచ్చు, తల్లిదండ్రులకు సంబంధించిన ఆందోళనలు, పెళ్లి చేయకపోతే ఎట్లా ఆడపిల్లదనేది, దాంతో పాటు సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పెళ్ళికి సంబంధించిన సాంప్రదాయాలు, ఇంకా రకరకాల మూఢనమ్మకాలు, వరకట్నం సమస్య, మళ్ళీ డబ్బులుంటాయో ఉండవో, గ్రామీణ ప్రాంతాల అవగాహన లోపం. ఇక ఆ పిల్ల ఏరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటే అసలు పరువు హత్యలు, కులహత్యల దాకా పోతా ఉన్నాయి. జీవితకాలాల సమస్యగా ఉంది. ఇది చైల్డ్ మ్యారేజ్‌కి దారితీస్తుంది. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఈ అవగాహన సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐసీడీఎస్‌లు 100కి 70% అమ్ముతున్నాయి. 30% పౌష్టికాహారం అందట్ల ప్రభుత్వం పంపిస్తే. మరి ఈ చైల్డ్ మ్యారేజ్ వీటికి సంబంధించి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 2025, 26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే 3600 అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు పెట్టినట్టుగా చెప్తా ఉన్నారు. సో, సోషల్ మీడియా ద్వారా కూడా స్వచ్ఛంద సంస్థలు, నెహ్రూ యువజన సంఘాలు, ముఖ్యంగా విజ్ఞులైనటువంటి ప్రజలు ఆ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో, ఐసీడీఎస్‌లు వీళ్ళందరూ కలిపి 1299 పెళ్ళిళ్ళు ఆపారనేది పైకి ఆపినట్టుగా ఉంటే నేను చూస్తూనే ఉన్నాను. పోయి దాంట్లో మార్చుకొనొచ్చారు. ఒకరోజు అటు ఇటుగా. సో, ఈ సమస్యలున్నాయి. కారణం ఏందంటే మళ్ళీ ఆడపిల్లకి సంబంధించి చెప్పినాను ఇప్పుడు తల్లిదండ్రుల ఆందోళన, సాంప్రదాయాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు, వరకట్నం, అవగాహన లోపం, పిల్లలు ఆడ ప్రేమిస్తారు, ఆడపిల్ల ప్రేమిస్తే, మగోడు ప్రేమించలేదు, ఆడపిల్ల ప్రేమిస్తే, ప్రేమించి లవ్ ఫెయిల్ వచ్చిన తర్వాత ఆ పిల్లల జీవితం దుర్భరంగా ఉన్నది. నేను అనేక కేస్ స్టడీస్ చూసినప్పుడు ఈ పరిస్థితులు ఉన్నాయి. సో, ఇక ఇది పరిస్థితి. చైల్డ్ మ్యారేజ్ మీద ఏదైతే ఉందో జీవితం ప్రభావం ఉంటది. జీవితం యొక్క ప్రభావం ఏందంటే వాళ్ళకి గర్భం వచ్చినా గర్భ సమస్యలుంటాయి. మాతా శిశు మరణాల సమస్యలుంటాయి. రక్తహీనత వస్తే ఇంకొక సమస్య, గైనిక్ సమస్యలు వాళ్ళకి నెలసరి ఉంటుంది. 25 నుంచి 35 రోజుల మధ్యలో నెలసరి సమస్యలుంటాయి. పౌష్టికాహార సమస్యలుంటాయి. ప్రసవానికి సంబంధించి వాళ్ళకి పిల్లలకి ఏం తెలియదు. అడగోలు పిల్లలు వాళ్ళు 17 ఏళ్ళలో పెళ్ళిళ్ళంటే వాళ్ళతోటోళ్ళు డిగ్రీలు చేసేటోళ్ళు, పీజీలు, ఎంబీఏలు చేసే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా చదువుకుంటుంటారు. వీళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతుంటుంటాయి. పిల్లలు కూడా అవుతుంటారు. సో, ఇట్లాంటి వీళ్ళ పిల్లలు మళ్ళీ పెద్ద మనుషులు అవుతుంటారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేసరికి మగ పిల్లలైతే. వీళ్ళ క్లాస్‌మేట్స్ అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు గాని పెద్ద 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 మనిషి అయ్యడానికి మగపిల్లల పెళ్ళిళ్ళే కావట్ల. సో, ఈ పరిస్థితులన్నీ మనకు కనపడుతున్నాయి. దాంతోని పాటు కుటుంబంలో హింస గాని, వాళ్ళ పిల్లలకు సంబంధించి గృహహింస సమస్యల దాకా ఎదుర్కొంటా ఉన్నారు పిల్లలు. అయన్నీ తెలియదు వాళ్ళకి. సో, వాళ్ళకి శిక్షణ కూడా ఏముండదు. పిల్లలకి సంబంధించి గర్భస్త్రీగా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలనేది. పిల్లలకి అన్నీ వాళ్ళే పిల్లలు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి మళ్ళీ పిల్లలు. ఇయన్నీ సమస్యలుగా ఉన్నాయి. ఒక చైల్డ్ మ్యారేజ్ ఆడపిల్లకి సంబంధించి కెరియర్‌ని నాశనం చేస్తుందని చెప్పొచ్చు. బాధ్యతలకు సంబంధించి బరువు బాధ్యతలు వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటది. వీళ్ళతోటోళ్ళు చదువుకొని అదే ఆడపిల్లలు వీళ్ళతోని పాటు చదువుకున్నటువంటి భద్రత ఉంటుంది. జాబ్ చేస్తారు. ఆర్థికంగా సాధికారత సాధిస్తుంటారు. స్థిరత్వంగా ఉంటారు. స్వేచ్ఛ, సమాన
వాయువులు కల్పించుకుంటూ ముందుకెళ్తారు. 33% రిజర్వేషన్లు అన్ని రంగాల్లో ఓటు రావాలని అంటుంటారు. సో, ఇది పరిస్థితి భారతదేశానికి సంబంధించి. ఇదొక విధంగా ఉంటే, ఇది అన్ని బాల్య వివాహాలకు సంబంధించింది. ఇక లేట్ మ్యారేజ్ సంబంధించి వచ్చినప్పుడు 30 సంవత్సరాలు దాటితే ఐవీఎఫ్‌లకి వెళ్తున్నారు. సో, 30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు జీవన శైలి, ఆరోగ్యం ఇవన్నీ ప్రభావితం చూపిస్తా ఉన్నాయి. ఇటు చైల్డ్ మ్యారేజ్ ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టకుండా సమాజానికి ఇబ్బందిగా ఉంది. ఇటే లేట్ మ్యారేజెస్ ఇప్పటికే వృద్ధ జనాభాకి వెళ్ళిపోబోతున్నాం. 2040, 50 తర్వాత ఎక్కువ మంది వృద్ధ జనాభాకి వెళ్ళిపోయే క్రమంలో లేట్ మ్యారేజ్ కూడా సమాజాన్ని, ముఖ్యంగా దేశాన్ని సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు బాల్య వివాహాలు, ఇంకొక వైపు లేట్ మ్యారేజెస్ ఇవన్నీ ఛాలెంజింగ్ విసురుతూ ఉన్న దేశానికి. మరి ఉపాధి సంబంధించినటువంటి అంశాలు, అవగాహన సంబంధించిన అంశాలు, మెడికల్ సైన్స్ సంబంధించిన అంశాలు ఉండాలి. దీంతో ఇప్పుడు ప్రభుత్వంతో పాటుగా, ఐసీడీఎస్లతో పాటుగా, అంగన్వాడీ టీచర్స్తో పాటుగా ఎన్జీఓస్, స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆ వైపుగా విజ్ఞులైనటువంటి ప్రజలు అవగాహన కల్పిస్తూ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆ వైపుగా అడుగులు పడాలి, ఆ విధంగా ముందుకు పోవాలనేది తెలియజేసుకుంటున్నాను. రెండు కూడా చైల్డ్ మ్యారేజెస్, అదేవిధంగా బాల్య వివాహాలు, లేట్ మ్యారేజ్ రెండు కూడా సమాజానికి ఇలా ఛాలెంజింగ్గా తయారైంది. సో, దీనికి అంతటికీ కారణం ఒకటి అవగాహన సమస్యలైతే, అవగాహన, పేదరికం, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు, గ్రామీణ ప్రేమ భయాలు ఒకవైపు అయితే, రెండో వైపు ఉద్యోగ ఉపాధి రంగాలకి సెటిల్ కావాలనేటువంటి ఒక తాపత్రయం రెండో వైపు. ఈ రెండు దేశాన్ని సవాలు విసురుతున్నటువంటి పరిస్థితుల్లో పాలక వర్గాలు, ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ఎన్జిఓలు, ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్జిఓలు ఎటువైపు వీళ్ళని దేశపాతిగా చూడాల్సిన అవసరం ఉంది. నిర్వహణ సంఘ కేంద్రాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి స్వచ్ఛందంగా. ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించి ముందడుగు వేసే కార్యక్రమం చేయాలి. సో, కఠినమైనటువంటి చట్టాలు కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, వరకట్టు చట్టం కాకుండా కఠినమైన చట్టాలు ఉండాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో, పిల్లలకు సంబంధించి హోమ్స్ మరిన్ని స్ట్రెంథెన్ కావాలి. మరింత గర్ల్ చైల్డ్ హాస్టల్స్ మరిన్ని పెట్టాలి. ఆ విధంగా ఒక గర్ల్ చైల్డ్ చదువుకుంటే మరింత మంది చదువుకునే అవకాశం ఉంటుంది. ఇది అందుకోసం ఆడపిల్లని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, గౌరవిద్దాం, అవకాశాలు ఇద్దాం. వాళ్ళు ఎక్కడైనా తెలిసి తెలియక గందరగోళంలో ఉన్నప్పుడు వాళ్ళకి మార్గనిర్దేశం చేద్దాం. దిశ మార్గనిర్దేశం చేసి ముందుకు నడిపిద్దాం. ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళి నడిపించే కర్తవ్యాన్ని ముందుకు చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి పెద్దలారా, మిత్రులారా.